ముందుగా అందరికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా ఒక మాట చెప్తానండి, వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. యాహు యాహో ఆ బోలో యాహు యాహో. నా పేరు లవరాజ్. ప్రేమ గురించి నాకు మొత్తం తెలుసు అనేది నా ఒపీనియన్. నా పేరు బ్రేకప్ రాజు. ప్రేమ గురించి అతనికన్నా నాకే ఎక్కువ తెలుసు అనేది నా ఒపీనియన్. ప్రతియోడు నాకే మొత్తం తెలుసు అనుకో అంటాడు. అలా అని చెప్పి అందరికీ నా అంత తెలియాలని రూల్ లేదు. ఒక రోజు బ్రేకప్ రాజు మా ఇంటికి వచ్చి, లవ్ రాజు నీకు లవ్ గురించి ఎంత తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ బ్రేకప్ గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు. సరే, మంచి విషయాలు తెలుసుకోవడం మనిషికి మనసుకి మెదడుకి మంచిదే కదా అని చెప్పేసి చెప్పమానం. ఈ భూమి మీద 99% బ్రేకప్లు అయ్యేది అమ్మాయిల వల్లే అన్నాడు. నేను ఒప్పుకోలేదండి. ఒక బ్రేకప్ జరిగితే అమ్మాయిది ఎంత పర్సెంట్ తప్పు ఉంటుందో అబ్బాయిది కూడా అంతే పర్సెంట్ తప్పు ఉంటుందని వాదించాను. దానికి నేను ఒప్పుకోలేదండి. కావాలంటే శాంపుల్ గా కూడా చూపించనా అన్నాడు. కుదరదన్నాను. ఎందుకు కుదరదని అడిగాను. నేను ఒక్కడనే చూడడం ఏంటి, నాతో పాటు మీరు కూడా చూడాలి. మీతో పాటు వాళ్ళ కూడా చూడడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా అయితే వాళ్ళతో కలిసి చూడడంలో నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. లవరాజ్ గారు, బ్రేకప్ రాజు గారు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, ఆడియన్స్ రెడీయా? అందరూ రెడీగానే ఉన్నారయ్యా. ఎంతసేపు లాగ్ చేస్తున్నారు? అసలు ఎవడయ్యా మీ డైరెక్టర్? పల్లవి, నువ్వు నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా. మొన్న నువ్వు నా దగ్గర అప్పుగా తీసుకున్న 250 గురించే కదా ఇప్పటికి ఇస్తున్నావా? దాని గురించి కాదు. అంటే ఇప్పుడు కూడా ఇవ్వా? పల్లవి, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు సిల్లీగా తీసుకుంటావేంటి? సిల్లీ అంటాడేంటండి? 250 రూపాయలు అంటే మాటల 10 రూపాయల లాలీపాపులు 5 వస్తాయి. లవరాజ్ గారు, మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఫ్లో మిస్ అవ్వద్ది. అది కాదు, మనోడు అలా మాట్లాడడం తప్పు కదా. లవరాజ్ గారు, ముందు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. నువ్వు మధ్యలో మాట్లాడినా డిస్టర్బ్ చేయకు. నా కెరియర్ ఏంటనే దాని గురించి ఒక సొల్యూషన్ తీసుకొచ్చానమ్మా. నువ్వేమో నిజంగా? ఐ వాంట్ టు బి ఎ ఫిల్మ్ మేకర్. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఫోటోలు వీడియోలు తీస్తావా? ఫోటోగ్రాఫర్ కాదే తల్లి, ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకుంటున్నా. అంటే సినిమాలు తీద్దాం అనుకుంటున్నాను. సర్లే, నేను ఫిల్మ్ మేకర్ అవడం నీకు ఇష్టమేనా? వై నాట్ నాన్న, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. చూసారండి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో. నేను చూసాను, మీరు కూడా చూడండి. యాక్చువల్లీ నాకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా? రియల్లీ? యా, ఇష్టమే, బట్ రాదు. అదేంటి? అదంతే అబ్బా. ఇష్టం అంటున్నావు? ఇష్టమేనబ్బా. అలా చూస్తే నాకు వంట చేయడం కూడా ఇష్టమే, కానీ అది కూడా రాదు. కనీసం ట్రై చేసావా? యా, అప్పుడెప్పుడో ఒకసారి అప్పుడాలు ట్రై చేశాను. అది కాదే, యాక్టింగ్ ట్రై చేసావా అని అడుగుతున్నాను. చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ట్రై చేశాను, బట్ పోస్ట్ చేసామని చూసుకుంటే నా పర్ఫార్మెన్స్ నాకే చిరాగ్గా అనిపించింది. కనీసం ట్రై చేసావా అంటే అప్పుడాలు ట్రై చేసాను అంటుంది. మెంటల్దా మంచిదా? గొప్పదానివా బాబు. నాకు కూడా తెలియదు, మీరే చూడండి. అయితే చెప్పు, నీ నెక్స్ట్ మూవ్ ఏంటి? ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకుంటున్నా. సరే సరే, అయితే ఇంకా అంతా సెట్ కదా. అబ్బా, ఇలాంటి అమ్మాయి దొరకడం వాడు అదృష్టం అయ్యా. తొందరపడి అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. లవ్, బ్రేకప్, సింగనాథం, జీలకర్ర అన్నాం. ఇక్కడ చూస్తే అప్పుడే సెట్ అయిపోయారు వాళ్ళు. అప్పుడే అయిపోలేదండి, జస్ట్ ఇప్పుడే మొదలైంది. అటు చూడండి. మనం ప్రేమించుకుని 1 year అవుతుందా? యా, ఆల్మోస్ట్ అవుతుందమ్మా. ఇంకో 1 or 2 years లో నువ్వు సెటిల్ అయిపోతావు. వెంటనే పెళ్లి, పిల్లలు, ఎక్సెట్రా. హలో పాప, ఇంచుమించు ఇంకో 10 ఏళ్ళన్నా పట్టుద్ది నేను సెటిల్ అవడానికి. 10 ఏళ్ళ? యు మీన్ 10 years? నాకే కాదమ్మా, ఎవరికైనా అదే టైం పట్టుద్ది. ఇండస్ట్రీ కదా. అయితే వద్దురా, ఇంకేదైనా చూసుకుందాం. దీనక్క బాగుపడతానంటే వద్దంటది ఏంటండి? ఇదేం చూసారు? లోపల చాలా ఉంది, చూడండి. ఏమైంది? నిన్ను పెళ్లి చేసుకోకుండా అంత టైం వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు జాబ్ చేయవా? అద్ది అలా అడుగు. చెప్పు, జాబ్ చేయవా? నో. మరెందుకు చదువుకుంటున్నావు? జస్ట్ ఫర్ డిగ్రీ కోసం చదువుకుంటున్నాను నేను. ఓకే, ఏం మాట్లాడుతున్నావు? పల్లవి, పిచ్చా నీకు? అచ్చు బాబా, కుర్రోడు సీరియస్ అయిపోతాడు చూడు. నువ్వు సినిమాలు, షికారులు అంటూ ఊర్లంతా తిరుగుతూ ఉండు, నేను పిచ్చిదానిలో వెయిట్ చేస్తూ ఉంటాను. చిప్పు దొబ్బిందా నీకు? నాకేం కాలా, నేను బానే మాట్లాడుతున్నా. మరేం చేయాలి? నిన్ను పెళ్లి చేసుకుని పువ్వుల్లో కూర్చోబెట్టి పూజ చేయాలా? అమ్మా, ఏం పాయింట్ ఉందా నీకు? అలా మాట్లాడితే నేను హర్ట్ అవుతాను. మరి నిన్ను ఎలా పోషించమంటావు? కావాలంటే నేనే ఏదైనా జాబ్ చేస్తాను. నీ మాటలిని అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను. చూడవయ్యా పాపం.
తనే జాబ్ చేస్తానంటుంది. చేస్తావా? తమరు కాలేజ్ టాపర్ కదా, మరి పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చేస్తారు నీకు. నీకు వెనకాల 4 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. తింగరదాన అమ్మాయికి 4 బ్యాక్లాగ్సా? 14 ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఆడదే ఆధారం, ఆమె ఆధారం, ఆడదే ఆడదే ఆడదే. రాదు, ఉద్యోగం చేసేద్దంట. ఉద్యోగం నాకు మెంటలెక్కుతుంది ఇక్కడ. సరే సరే, సారీ, కోపంలో మాట్లాడేసాను. ఏమనుకో. అచ్చు బాబోయ్, ఏంట్రే అలా చూస్తుందో? చేద్దంటావా? సత్య, నీకు నేను కావాలా సినిమాలు కావాలా? అలా ఎలా చెప్పేది? ఒక పక్క ప్రేమ, ఒక పక్క కెరియర్, ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క పల్లవి. అర్థం లేకుండా అదంతా మాట్లాడుతా. నాకు తెలీదు. మళ్ళీ అడుగుతున్నాను, నీకు నేను కావాలా సినిమాలు కావాలా? పాపం ఆ ముక్కు పచ్చని ఆరిన ఆ పసువాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేనేం చెప్పలేను, నువ్వే ఏదోటి చెప్పు. బ్రేకప్. పల్లవి, ఏదో షూటింగ్ తర్వాత ప్యాకప్ అన్నట్టు బ్రేకప్ అంటదేంటి? పాప మా పిల్లవాడు ఎంత బాధపడతాడు? నేను చెప్పానా 99% బ్రేకప్ లేని అమ్మాయిల వల్ల అవుతాయని? నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఇది చూసాక నిజం అనిపిస్తుంది. ఇప్పుడైనా నాతోటి ఏకీపిస్తారా? అసలు ఆ అమ్మాయి ఇప్పుడు అడిగి బ్రేకప్ ఎందుకు చెప్పింది? ఏమో నాకేం తెలుసు, మీరే అడగండి. హలో పల్లవి, ఇక్కడ వెనకమాల బ్యాక్ సైడ్ ఏంటి తెగ సిప్పేసుకుంటా వెళ్ళిపోతున్నావు? అసలు అబ్బాయికి ఇప్పుడు బ్రేకప్ ఎందుకు చెప్పినట్టు నువ్వు? ఇంకా ప్రాపర్ రీజన్ అంటూ ఏమీ అనుకోలే. ఆ? ప్రెసెంట్ అయితే బ్రేకప్. ప్రాపర్ రీజన్ లేకుండా బ్రేకప్ ఎలా చెప్తావు పల్లవి? ఇది సెక్షన్ 143 ప్రకారం నాన్ బెయిలబుల్ క్రైమ్ కదా. రీజన్ కావాలంటే గుర్తొచ్చినప్పుడు చెప్పు. గుర్తొచ్చినప్పుడు చెప్తావా? మన ఫ్యూచర్ బాగుండాలని నేను అంతా ప్రాపర్ గా ప్లాన్ చేస్తుంటే మన ప్రేమకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతున్నావా? చూసారా లవరాజ్ గారు, పాప మా అమ్మాయి అబ్బాయిని ఎలా మోసం చేసిందో? నువ్వు ఇంకా మోసం చేసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. నేను ఇంకా పాప మోసపోయిన అబ్బాయి పొజిషన్ ఏంటని ఆలోచిస్తున్నాను. ఇంకేముంటదండి, గడ్డ మీసాలు పెంచుకుని దేవదాస్ సినిమాలో ఏమన్నారులా, ప్రేమిస్తే సినిమాలో భరతలా పిచ్చోడే అయిపోయి ఉంటాడు. పాప మా ముక్కు పచ్చలారిన పసివాడు గురించేనయ్యా నా బాధ అంతా. మరి నేను లవరాజ్ గారా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే హెబ్బా పటేల్. నా స్వచ్ఛమైన ప్రేమ నీ కల్మషం లేని మనసును కోరుకుంటుంది. వీలైతే పేమెంట్ అండు అయితే తిరిగి పేమెంట్ కాదు. యాహూ యాహూ మేరే యాహూ యాహూ మే డెలివరీ